సో ఇవి మన 5 ఇంగ్రీడియంట్స్ అనమాట. నెంబర్ 1 మిల్క్ మేడ్, ఫ్రెష్ క్రీమ్, కస్టర్డ్ పౌడర్ అండ్ ఇవి ఆప్రికాట్స్. సో మీకు ఆప్రికాట్స్ దొరకకపోతే బిగ్ బాస్కెట్లో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో అన్నిట్లలో ఉంది. అండ్ దిస్ ఇస్ బ్రెడ్ అనమాట. వైట్ బ్రెడ్ కావచ్చు, బ్రౌన్ బ్రెడ్ కావచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ ద 5 ఇంగ్రీడియంట్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. అండ్ మెయిన్ ఇస్ ఇది ఆప్రికాట్. హాట్ వాటర్లో వేసుకోవాలి 3 hours. సో 4 hours అయినా 3 hours అయినా, ఎందుకంటే మీకు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లేకపోతే మీరు 4 hours హాట్ వాటర్లో పెట్టేస్తే అయిపోతుంది. మనము 4 hours పెట్టిన సోక్ చేసిన ఆప్రికాట్స్ అని ఇవి సీడ్స్ ఇలా తీసుకోవాలి. ఆప్రికాట్స్ అనేటివి స్టవ్ పైన పెట్టుకోవాలి. సీడ్స్ తీసుకొని మనం సోక్ చేసుకున్న వాటరే ఇందులో వేయాలి. అవి కుక్ కావాలన్నమాట. టేస్ట్కి సరిపడంత షుగర్ వేసుకోవాలి. మేమైతే 3 tablespoons వేసుకుంటాం. సో ఇప్పుడు మనము కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. మన ఆప్రికాట్ డిలైట్ అయితే కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనము కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఇందులో మనము షుగర్ వేసుకోవాలి. సో మేమైతే ఈ స్పూన్ తోటి 2 వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మేము కస్టర్డ్ 3 tablespoons తీసుకుంటాం. ఇందులోకి మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ నో లంప్స్ లేకుండా కలుపుకోవాలి. సో మన కస్టర్డ్ అయితే అయిపోయింది. అండ్ మరీ దగ్గరికి థిక్గా వేస్తే మళ్ళీ చల్లగైనాక కూడా దగ్గరికి అవుతుంది. సో అందుకని ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి 1 స్పూన్. సో ఇందులో మనము మిల్క్ మేడ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు బ్రెడ్ వేసుకోవాలి. కస్టమ్ మిక్చర్ సో ఇట్లానే మనము లేయర్స్ లెక్క చేసుకుంటూ వెళ్ళాలి. క్రీమ్ అనేది మనం మిక్స్ చేసుకున్నాం కదా, సో అది దీనిపైన వేసుకోవాలి. దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లిడ్ పెట్టి.